నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఏకాగ్రత ఎలా సంపాదించాలి అనే దాని గురించి మనం గత ఎపిసోడ్ నుంచి కూడా చర్చించుకుంటూ వస్తున్నాం. అయితే ఏకాగ్రతలో లక్ష్యం చేరుకోవడానికి గల మార్గాన్ని ఎన్నుకోవడం, ఈ రెండు కూడా గత ఎపిసోడ్లో స్వామి బోధమానంద మనకు వివరించారు. ఇక ఏకాగ్రత ఇంకా ఎలా అలవరుచుకోవాలనేది స్వామీజీ ఈరోజు మనకి మరికొన్ని విషయాలను కూడా ఇప్పుడు వివరిస్తారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, లక్ష్యం తర్వాత ఏకాగ్రతకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అందరికీ నమస్కారం. గత శీర్షిక నుండి మనం ఏకాగ్రత గురించి వివరంగా కొన్ని ప్రణాళికలతో, కొన్ని ఎక్సర్సైజెస్తో ప్రయత్నిద్దాం పిల్లలకి నేర్పించేలాగా. వివేకానంద అన్నట్లుగా టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా. మన శరీరం, మన నరమండలాలు, మన రక్తం, మన సెల్స్, జీన్స్ ఏమున్నాయో దీంట్లోనూ ఆ ఒక వన్ ఐడియా లోపల నింపుకోవాలి. అదే ఏకాగ్రత ఒక రహస్యం అన్నమాట. దిస్ ఈజ్ ద వే టు సక్సెస్ అంటారు. వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టి, ఒక శిల్పి ఏ విధంగా, ఒక కంసాలి ఏ విధంగా తన నగల్ని డిజైన్ చేస్తాడు, చెప్పిన విషయం ఎవరు కస్టమర్స్ వస్తే, తర్వాత కుమ్మరి ఎలాగ తన పని చేస్తాడు, ఒక పెయింటర్ ఎలాగ తన పని చేస్తాడు, ఒక వంట చేసేవాడు ఎంత చక్కగా కూరగాయలు కోయడం, డిజైనింగ్, అదే పెద్ద ఇండస్ట్రీ ఇది, హాస్పిటాలిటీ. అలాగా పిండి కానీ, దోశ కానీ, తర్వాత కాఫీలోనూ ఉండే రకరకాల డిజైన్ ఎలాగ వచ్చింది అది. కొన్నిసార్లు వీడియోలు మనం చూస్తుంటాం యూట్యూబ్లో అంతా. ఏ విధంగా ఒకడు ఇటు చపాతీ చేస్తూ ఉంటాడు, ఒక్క డైరెక్షన్ ఇటు విసురుతాడు ఆ చపాతీ దీన్ని చేసిన తర్వాత, అలాగే అది గాల్లో తేలి కరెక్ట్గా అసిస్టెంట్ దగ్గరికి పడుతుంది. చూడలేదాడు, ఇలా చక్ అంటున్నాడు. ఆ ప్రాక్టీస్ వల్ల వచ్చింది. ఎందుకంటే ఆడికి ఇష్టం అది. దాంట్లో ఆడికి పెద్ద భారతరత్నానో, పద్మశ్రీలో, పద్మవిభూషణ్ లేదు ఆడికి. ఆ ఇష్టంతో ఆ పని చేస్తున్నాడు. ఒక ఆర్ట్గా అది ఒక డెవలప్ అయిపోయింది. ఇది రహస్యం పిల్లలు తెలుసుకోవాలి. అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పిందనో, లేక మీ టీచర్ గారు చెప్పారనో, బంధుమిత్రులు చెప్పారనో మీరు భావించకండి. దయచేసి ఆనందంగా మీరు సంవత్సరం అంతా చదివే ఒక ప్రయత్నం, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదువుతూ ఉంటే అది ఎక్కువ మీకు టెన్షన్ ఇవ్వదు లాస్ట్లో. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఎవరెవరు ఎంత దీని కింద చేస్తున్నారో వాళ్ళ రహస్యాన్ని మనం తెలుసుకునే ఇది ఉండాలి మనకి. ఆ ప్రణాళిక ఉండాలి, ఆ ఇన్స్పిరేషన్ ఉండాలి, ప్రేరణ. అందుకే టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్. నీ కళలోనూ, నీ నిద్రలోనూ ఎక్కడ ఉన్నా కూడా అది నీ కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి. మనస్సుకి 2 లక్షణాలండి. ఒకటి బహిర్గతం, ఇంకోటి అంతర్ముఖం. అమెరికాలో ఇప్పుడు వాళ్ళకి పెద్ద సమస్య ఏమిటంటే, అమెరికా కేవలం కాదు, యూరోపా దేశాలు చూస్తుంటే ఈ కార్టూన్స్ ఎక్కువైపోయి రియాలిటీని వాళ్ళు మర్చిపోతున్నారు. పిల్లల్లో అందుకే సైకియాట్రీ పేషెంట్స్ వాళ్ళలో ఎక్కువ అవుతున్నారు. కాన్సన్ట్రేట్లీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కార్టూన్స్ అనేది ఏమిటి, పెన్సిల్ స్కెచ్లు లేక డ్రాయింగ్స్. అది వేగంగా కెమెరాని తిప్పి అది ఒక ఫిలిం లాగా తీస్తారు. డొనాల్డ్ డక్ ఫిలిమో, లేక నువ్వు పోగో కార్టూన్సో, అదంతా రియాలిటీ కాదు. అది ఊహించింది. అది ఆకాశంలో మేడలు కడుతున్నట్లు. అది అట్లీస్ట్ యాక్టింగ్ చేసేవాడు చూసినాడు, మనిషి ఒక యాక్టింగ్ చేస్తున్నాడు, సముద్రం దూకుతున్నాడు, ఫ్లైట్ ఎక్కుతున్నాడు, నీకు కథ ఉంది. ఇది ఫాస్ట్గా మూమెంట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్లో అంత వాళ్ళకి సఫిస్టికేషన్ లేదు ఇది చేసేలాగా. ఫోల్డర్స్ మీద ఫోల్డర్స్ లోపల ఫైల్ అప్ అయిపోతున్నాయి బ్రెయిన్లో. తర్వాత ఏం కావాలో వాడికి ఫోల్డర్స్లో ఇండెక్స్ లేదు వాడికి పిల్లల్లో. సో వాళ్ళు వైలెంట్గా తయారవుతున్నారు. వాళ్ళు దీని లేకుండా, మర్యాద లేకుండా తయారవుతున్నారు. రోడ్ రేజ్ అంటారు అమెరికాలో. మోటార్ బైకులు హెవీ స్పీడ్లో వెళ్ళిపోయి శబ్దం క్రియేట్ చేసే ఒక మనోభావం. అది ఏకాగ్రతే, బట్ అది వైలెన్స్. అది చాలా వైపరీత్యాలు క్రియేట్ అవుతుంది సమాజంలో. గన్ కల్చర్ ఉంది. సో ఇది మన దేశంలో రాకూడదని మనం రక్షించుకోవాలి. ఆ రోడ్ రేజ్ ఉన్నట్టుండే కోపం వచ్చేసేది. ఎందుకు? మనసులో ఆ ఏకాగ్రత ఇది లేదు, ఆ ట్రైనింగ్ లేదు, శిక్షణ లేదు. పాపం కొంచెం గుద్దాడు అనుకుందాం, ఎక్కడ మన ఇది డ్రైవింగ్లోనో వెనకాల నుంచి వెంటనే ట్రాఫిక్ మీద వాడికి మర్యాద లేకుండా 20 మంది 50 100 మంది వెహికల్స్ ఉన్నా కూడా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఇది లేదు, ఆ సెన్సిటివిటీ లేదు. పక్కకెళ్ళి కొట్టుకో, లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళి కొట్టుకో, కంప్లైంట్ చేయి. నో, నేను అక్కడే, ఇదే నా ఇది. మళ్ళీ ఎవరు వచ్చి దాని బానిసలాగాన్ని తిట్టి లిఫ్ట్ చేసే వరకు అది గొడవ అయిపోయింది. మనస్సులో ఉండే
మనస్సులో ఉండే ఇదే ఇది మేనిఫెస్ట్ అవుతుంది. అదే మన ఇతిహాసం చూసుకుంటే ఎంత అద్భుతాలు జరిగాయి సైన్స్లో కానీ విజ్ఞానంలో కానీ ఈ ఏకాగ్రత గురించి. ఇక్కడ అర్జునుడి ప్రశ్న మనం అందరం అర్థం చేసుకోవాలి. భగవద్గీత 6వ అధ్యాయంలో ధ్యాన యోగం అంటారు దాన్ని. కృష్ణుడు బోధిస్తాడు ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఎంత ఇదంతా. తర్వాత అర్జునుడు బాగా వింటాడు. అర్జునుడు ఎవరు, అతని నేచర్ ఏమిటి, ఆల్రెడీ అతనికి ఏకాగ్రత ఉంది. పాశుపతాస్త్ర సంపాదించాడు, దివ్యాస్త్రాలు సంపాదించాడు స్వర్గానికి వెళ్ళి. బై నేచర్ అతనికి ఏకాగ్రత ఉండే ప్రావీణ్యం, శ్రేష్ఠ ధనుర్ధరుడు, ఎక్సలెంట్, అన్నీ ఉన్నాయి క్వాలిటీస్. ఏం ప్రశ్న అడుగుతాడు, చంచలం మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ దేవుడా, కృష్ణుడా, నువ్వేమో ఏకాగ్రత అంటున్నావు, స్థిరం అంటున్నావు, మనస్సు ఇదే కంట్రోల్ చేసుకో అంటున్నావు. నేను చేయాలని ప్రయత్నిస్తే చంచలమి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం, చాలా టర్బులెంట్, ప్రమాదంగా ఉందయ్యే గాలి, చంచలం మనస్సు. తస్యాహం నిగ్రహం మన్యే, దాన్ని నిగ్రహించడానికి ప్రయత్నిస్తే వాయోరివ సుదుష్కరం, వాయువు కంట్రోల్ చేసుకోవడానికి కష్టం. అర్జునుడు అలా ప్రశ్నిస్తే ఇంక మన కండిషన్ అలాగుండా. బై నేచర్ ఈజ్ ఆల్రెడీ పర్ఫెక్ట్. చాపని నీళ్ళలు చూసి చాపని కొట్టి ద్రౌపది స్వయంవరం గెలిచినవాడు. తర్వాత ఎన్నో అద్భుత కథలను ఉన్నాయి. అర్జునుడికి మరొకటి టాలెంట్ ఏమిటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్తోనూ రైట్ హ్యాండ్తోనూ అతను ఫైటింగ్ చేసే ఇది ఉంది. సవ్యసాచి వెనక నుంచి కూడా చక్రాసనం చేసి ఫైటింగ్ చేసే ఇది ఉంది. అలాంటి వాడు ప్రశ్న ఏమిటండి, చంచలమి మన కృష్ణ వాయోరివ సుదుష్కరం. చూడండి ఎంత కాంప్లెక్సిటీయో మైండ్. అర్జున్ లాంటి వాడు కూడా వదిలిపెట్టలేదు మనస్సు. అతను కూడా ఆటాడించింది. అది అద్భుతమైన ఆచార్యోపదేశం ఇది. శ్రీకృష్ణుడు తిట్టలేదు, ఇంత బోధిస్తున్నాను, ఇంత డల్ మైండా నువ్వు ఏమిటి ఇంత చెప్తున్నాను, నీలాంటి వాడు అడిగే ప్రశ్న అని కూడా అది ఏమీ అనలేదు. చాలా ఓపికగా అద్భుతం. ఇది చాలా ఎలాగ గురువు సంబోధించాలి, ఎలాగ గురువు దాన్ని సమాధానం ఇవ్వాలనేది మంచి భావం, అది తెలుసుకోవాలి. అసంశయం మహాబాహో, అసంశయ, డౌట్ లేకుండా, ఏమి సంశయం లేకుండా ఇది కష్టమే, ఇంపాసిబుల్ కాదు. సుసాధ్యము అసాధ్యము అంటాం కదా, అసాధ్యం కాదు ఇది, బట్ కష్టమే. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. మెడిసిన్ ఏమిటి, ఏడవాలా, వదిలేసి వెళ్ళిపోవాలా, నిద్రపోవాలా, లేక ఊరికి తిరుగుతూ ఉండాలా ఊరిలో? కష్టం కాబట్టి ఏంటి, వదిలేయచ్చు కదా, వీ కెన్ లీవ్ ఇట్. అది ఒప్పుకోవటం లేదు కృష్ణుడు. ఏమంటున్నాడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మెడిసిన్ ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మోడర్న్ ప్రాబ్లమ్స్ ఏన్షియంట్ సొల్యూషన్స్ అని. చాలా గమ్మత్, చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇది. మోడర్న్ ప్రాబ్లం, వర్తమాన సమస్యలు. కాలేజ్ విద్యార్థులు, మీరు వీళ్ళు స్కూల్ విద్యార్థులు అవసరం లేదు. కొంతమంది కోచింగ్ క్లాస్ వీళ్ళు విద్యార్థులు మనకు ప్రశ్నించారు గత ఎపిసోడ్లో. వాళ్ళ సమస్యలు సమాధానం కృష్ణుడు గీతోపదేశం ఏమంటున్నాడు, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఎలాగ మనస్సుని నిగ్రహం చేస్తావు, కంట్రోల్ చేస్తావు, అభ్యాసము వైరాగ్యము ద్వారా. ఇదే పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో అద్భుతం అంటాడు, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అంటాడు. భాష వేరే, తత్వం ఒకటే. అభ్యాస వైరాగ్యము ద్వారా నిగ్రహించవచ్చు. తన్ నిరోధ, నిరోధ అంటే కంట్రోల్, ఒక డైరెక్షన్. ఇక్కడ శ్రీకృష్ణుడి బోధన ఎలాగుంది, లాంగ్వేజ్ భాష, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాభ్యాం, అక్కడ కంబైన్ చేశాడు సమాసం. ఇక్కడ దాన్ని విడదీసి చెప్పాడు. అభ్యాసము ద్వారా, వైరాగ్యము ద్వారా మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలకి కొంచెం ఒక్క నిమిషం, ఇక్కడ దీన్ని ఒక ప్రతిపదార్థం చెప్పాలంటే నిర్వచనం, అభ్యాసం అంటే ప్రాక్టీస్, అలవాటు అలవాటు అలవాటు. ఎలాగా, ఏదో కారణం వల్ల మనస్సు సినిమా థియేటర్లో ఉంది, నువ్వు చదవాలి, లేక హోటల్లో ఉంది, లేక ఫ్రెండ్ దగ్గర ఉంది, లేక 5 సంవత్సరాలు పూర్వం గురించి, పాస్ట్ గురించి ఆలోచిస్తుంది, లేక 5 సంవత్సరాల ముందు గురించి ఆలోచిస్తుంది, తినాలని ఆలోచిస్తుంది. ఆ గుర్రాల కథ. మనస్సు అభ్యాసం ఏమిటి, అక్కడ వెళ్ళిపోవడం. నీ ఒక విల్ పవర్ ఏమిటి, మనస్సుని తీసుకురావడం. అక్కడే మళ్ళీ శ్రీకృష్ణుడి బోధన మనకు ఈ ఎగ్జామ్ టైంలో తల్లిదండ్రులు చదివి కొంచెం పిల్లలకి చెప్పచ్చు. యతో యతో నిశ్చరతి
ఏ కారణం వల్ల మనస్సు ఎక్కడో ఆగిపోయింది. మనశ్చంచలం అస్థిరం, యతో యతో నిశ్చరతి, రీజన్ తెలీదు, ఏదో ఆకర్షణ, ఫ్రెండో లేక బొమ్మో లేక దాని ఒక వాసనో దాని వినడమో అక్కడ ఆగిపోయింది. చంచలం అస్థిరం, ఈ రెండు మనస్సు ఒక నేచర్. నీ నేచర్ ఎలా ఉండాలి? ఆత్మభావంతో ఆత్మ విశ్వాసంతో. తతస్తతో నియమ్యైతద్, చూడండి సొల్యూషన్. తతస్తతో యతో యతో, ఏ కారణం వల్ల ఎక్కడికో వెళ్ళింది. తతస్తతో నియమ్య, నియమ్య అంటే నియమాలు. మనం ఏం చదువుకున్న వివేకాన్ని చెప్పింది మార్గాలు. ఆ నియమం ఈ రోడ్లోనే వెళ్ళాలి. అమెరికాలో రైట్ సైడ్ వెళ్తారు, మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం మన ఇంటికి చేరుకోవడానికి. అది ఇక్కడ చేస్తే వాళ్ళు చేసింది మనం రైట్ సైడ్ వెళ్ళి ట్రాఫిక్ జామ్ యాక్సిడెంట్ క్రియేట్ అవ్వదు. అది మార్గం ఎంచుకో. తతస్తతో నియమ్యైతద్, ఎక్కడ పెట్టాలి మనస్సుని? ఆత్మన్యేవ వశం నయేత్, ఆత్మలో దాన్ని కంట్రోల్ చేసుకో. ఇప్పుడు పిల్లలకి మనం ఆత్మ బ్రహ్మ ఓంకారం అంటే వాళ్ళకి బోధన పడదు. సరేనైనా నీ ఆత్మ ఇమ్మీడియట్గా ఎగ్జామ్ మీద పెట్టుకో. దట్ లైఫ్ లైన్, ఫిజిక్స్ లైఫ్ లైన్. మ్యాథమెటిక్స్లో నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది నీ ప్రాణం. అది ఇంగ్లీష్ ప్రాణము, నువ్వు తెలుగు చదువుతున్నావు, కంప్యూటర్ చేస్తున్నావు, లేవు ఇది చేస్తున్నావు, నీ ప్రాణం. సో ఈ ప్రాణంని నీ గోల్తో కంబైన్ చేయి. అంటే నీ ఆలోచన శక్తి, నీ ఒక ప్రేమ, చదివే ఒక ఇష్టం, అది ఒక బ్యాలెన్స్ చేసుకో, ఒక మ్యాచింగ్ చేసుకో రైల్వే పట్టాలలాగా. అప్పుడు బండి పట్టాల మీదే ఉంటుంది, యాక్సిడెంట్ అవ్వదు. కొన్నిసార్లు మ్యాన్-మేడ్ యాక్సిడెంట్స్ మనం రీసెంట్గాను మనం చదివాము, చూస్తున్నాం. ఏమిటది? ఎక్కడో ఫిష్ ప్లేట్ పోయింది, ఎక్కడో దానికి ఇదే. ఎలాగ సాధ్యం అది? మెషిన్ డైరెక్ట్గా వెళ్ళి కొట్టుకోదు కదా, ఎవరు నడిపాడు కదా బండిని. ఆ ఏకాగ్రత, ఆ డిసిప్లిన్ పోయింది. అందుకే వాళ్ళల్లో పాపం టెన్షన్లు వాళ్ళు ఇది ఉంటాయి ఆ సిస్టంలో. అది మనం కొంచెం జాగ్రత్త వహించి వాళ్ళల్లో ఆ ఒక ప్యూరిటీ, పీస్ఫుల్నెస్ తీసుకొస్తే అర్జునుడి ప్రశ్నకి మన కృష్ణుడు ఇచ్చిన సమాధానానికి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అభ్యాస వైరాగ్య, అభ్యాసం అంటే ప్రాక్టీస్, అలవాటు చేసుకోవడం, దాన్ని కంట్రోల్ చేయడం. ఇంకోటి వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. సో మన పిల్లల్లో ఇది కేవలం ఒక టీవీ ఆటో లేక ఎవరో చేశారని కాకుండా దాంట్లో ఉండే రహస్యాన్ని, స్ఫూర్తిని మనం తెలుసుకొని ఈ ఎగ్జామ్లో అది ఉపయోగిస్తే ఐ థింక్ వచ్చే 2 నెలల్లో మన పిల్లలు టెన్షన్ లేకుండా అట్లీస్ట్ భగవంతుని ప్రార్థన, ఈ సంవత్సరం ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా మీ మనస్సుని రక్షించుకోండి, అది మనం ప్రార్థన చేయాలి. కసి, పట్టుదల. మీరు ఫెయిల్ అయినా పర్లేదు, బట్ యూ హ్యావ్ డన్ సమ్ లాట్ ఆఫ్ వర్క్. అది నెక్స్ట్ ఇయర్ మన కరెక్ట్ చేసుకుందాం. మీరు నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుద్ది, ఇప్పటి నుంచి కనీసం ప్లాన్ చేసి అది కొంచెం మనం పిల్లలకి నేర్పించాలి. ఆ శక్తి ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. బట్ అది తల్లిదండ్రులు కూడా ఇదంతా నేర్చుకుని వాళ్ళని అన్ని రకాలుగా సంసిద్ధం చేయాలి స్వామీజీ. తల్లిదండ్రులు కూడా కొంచెం ఏకాగ్రత చేస్తే పిల్లలకి సంతోషం. స్వామీజీ, స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరు ముందుగా వాళ్ళు ప్రశ్న అడుగుతారో చూద్దాం. ఎవరు అడుగుతున్నారు? నమస్తే స్వామీజీ, నా పేరు జయ సందేశ్, నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్వామీజీ, ఇప్పుడు మనకి చాలా డీవియేషన్స్ ఉంటాయి. మనము స్టూడెంట్స్ అనగానే సోషల్ మీడియా కానీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా డీవియేషన్ ఉంటాయి. సో దానికి మన దినచర్యలో ఏముండాలి, ఏవి ఉండకూడదు, ప్రధానంగా ఏవైతే ఆసనాలు కానీ ధ్యానం కానీ ఎంత మేరకు ఉండాలి సగటు విద్యార్థికి దినచర్య చెప్పండి. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. చదువు అని మరి ఒత్తిడి ఇచ్చి దాన్ని కన్ఫ్యూజ్ చేసేదానికంటే వాళ్ళల్లో ప్రతి ఇంట్లోనూ చదివే దీని కింద ఒక బ్లాక్ బోర్డో లేక చార్ట్స్ వైట్ అవన్నీ ఉంటే దాని మీద వాళ్ళ నాన్నో తల్లిదండ్రులు ఎవరు కొంచెం జ్ఞానం ఉందో లేక వాళ్ళ ఆచార్యుల దగ్గర గురువుల దగ్గర తీసుకొని ఆ ప్రణాళిక వాళ్ళకి రాసి పెట్టడం ముఖ్యం, గుర్తుంచుకోవాలి. ముందుగా వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళు ఎక్కడ చూస్తారో, వాళ్ళ దృష్టి ఎక్కడ పడుతుందో, కాంటాక్ట్, ఐ కాంటాక్ట్, అంతర్ముఖి భవ అని రాసి పెట్టుకోండి. గత ఎపిసోడ్లో చెప్పాను, బహిర్ముఖి, అంతర్ముఖి. మనసుకి 2 ఫేసెస్ ఉన్నాయి, 2 ముఖాలు ఉన్నాయి. వన్ ఎక్స్టర్నల్ గోయింగ్ టెండెన్సీ, అనదర్ ఇస్ ఇన్వర్డ్ టెండెన్సీ. అంతర్ముఖి భవ. ఇది స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యులైన స్వామి త్రిగుణాతీతానందజీ అని ఇంకొక శిష్యులు ఉండేవారు, వివేకానంద సోదర సన్యాసులు. ఆయన అమెరికాకు వెళ్ళి వాళ్ళకి ఎలా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వాలని ప్రతి రూమ్లోనూ ఇలాంటి స్లోగన్స్ రాసి పెట్టేవారంట. డైనింగ్ హాల్లో, వాళ్ళ వరండాలో, వాళ్ళు ఆడుతున్న ప్రదేశాల్లో అన్నిట్లోనూ రాసి పెట్టారు. ఎందుకంటే మాటికి అది సిగ్నల్స్ దొరుకుతాయి, ఫార్ములాస్ ఇవన్నీ. ఏమి రాశారు? అంతర్ముఖి భవ అని రూమ్లో రాసి పెట్టారు. మన బయట ప్రపంచం దాన్ని లాగేస్తుంది, అట్రాక్ట్ చేసేస్తుంది. కొంచెం చదువుతూ ఉంటే అట్లీస్ట్
కొంతవరకైనా నీకు మనస్సు నిగ్రహిస్తుంది, బ్రేక్ వేసినట్లు అవుతుంది అని సిగ్నల్స్ ఇచ్చేవాడు. మరొక సిగ్నల్ ఆయన రాశారు, డూ ఆర్ డై యూ విల్ నాట్ డై అని క్లాస్ రూమ్లో పెట్టేవారంట. డూ ఆర్ డై యూ విల్ నాట్ డై, ఇది ఆర్మీ భాష. ఆర్మీలో నువ్వు ముందుకు వెళ్ళిపో, నువ్వు చనిపోయినా కూడా అమర్ జవాన్ హో జాయేగా, అమర్ జవాన్ అయిపోతావు నువ్వు, ఎక్కడో వీరస్వర్గం పొందుతావు నువ్వు. సో యు ఆర్ నాట్ డైయింగ్. సో ఈ విధంగా వర్క్ లైక్ ఏ హార్స్, లివ్ లైక్ ఏ హర్మిట్ అని రాసి పెట్టేవారంటే. గుర్రంలాగా పనిచేయి, ఒక సన్యాసిలాగా, ఒక నిరాడంబరంగా నువ్వు జీవించు. ఈ విధంగా ఆయనకి ప్రేరణ ఇచ్చి ఆ పాశ్చాత్య వాళ్ళని ఇన్స్పైర్ చేసేవారు ఆయన. ఇది మన యోగంలో వస్తుంది ఈ సూత్రాలన్నీ. ఇంగ్లీష్లో ఆయన వాళ్ళ కోసం, అమెరికన్ కోసం పెట్టారు. సో అంతర్ముఖీ భవ ఫస్ట్ పాయింట్. ఈ రెండో ముఖ్యమైన అంశం మీరు గమనించాలంటే, ఈ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రతిరోజు దానికి 4 కాలములు మీ ఇంట్లో ఆ బ్లాక్ బోర్డ్ మీద రాసి పెట్టుకోండి. ఆల్వేస్ డస్టర్, మీరు యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ఎ క్లాస్, యూఆర్ ఎ టీచర్, యూఆర్ ఎ స్టూడెంట్. మీకు మీరే విద్యార్థి, మీకు మీరే ఉపాధ్యాయుడు. ఏం చేయాలి? 24 గంటలు మన రోజుకున్నాయి. అదే వివేకానందకు ఉండింది, అదే రమణ మహర్షికి ఉండింది, అదే సివి రామన్కి ఉండింది, అదే ఐన్స్టీన్కి ఉండింది, అదే టెండూల్కర్కి ఉండింది, అదే ఒక మూర్ఖుడికి కూడా ఉంది. యూనివర్సల్ టైం ఏమిటి? గ్రీకో రోమన్ టైం ప్రకారం వెళుతున్నాం మనం. 24 గంటలు, వారానికి 7 రోజులు, 7 × 24 168. ఆ 168ని ఎన్ని గంటలు నిద్రపోతారు? కుంభకర్ణుడా లేక నువ్వు బాగా ఆడేవాడివా? అంటే ఎక్కువ సమయం నీకు అలసిపోయి నిద్రపోయే ఈ గుణం ఉందా, లేక కొంచెం 6 గంటల సేపు 5 గంటల సేపు నిద్రపోయి తర్వాత యాక్టివ్గా ఉండే ఒక ఆరోగ్యం ఉందా చూసుకో. దయచేసి ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయడానికి ప్రయత్నించండి. బాగా మంచి గురువు దగ్గర నేర్చుకోండి. నాడి శుద్ధి ప్రాణాయామ, కపాలభాతి 2 చేస్తే చాలు. అప్పుడు ఎంటైర్ మెటబాలిజం ప్యూరిఫై అయిపోయి, లైట్ అయిపోయి, తొందరగా 5 గంటల సేపు డైజెషన్ అయ్యే బదులు నీకు 3-4 అవర్స్లోనే డైజెషన్ అయిపోయి యూ ఫీల్ యాక్టివ్. లేకుండా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా కడుపు మీద పెడుతుంది. ఇంకా బ్రెయిన్కి ఎలాగ సప్లై? హౌ క్యాన్ యూ ప్లే? ఇది ఒక పాయింట్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏమిటంటే, ఈ యూనివర్సల్ టైం ఈ 168 గంటలు ఈ వారం మాత్రమేనా? వచ్చే వారం తగ్గుతుందా? వచ్చే వారం ఎక్కుతుందా? చనిపోయే వరకు అదే టైం కదా. నువ్వు అమెరికాకి వెళ్ళినా అదే టైం కదా, ఆదిలాబాద్కి వెళ్ళినా అదే టైం కదా, హైదరాబాద్లో ఉన్న సేమ్ కదా. ఇంకేం కష్టం ఏంటి? కన్ఫ్యూజన్ ఏమిటి? సమయం లేదు అని ఎలా చెప్తున్నావు నువ్వు? ఉందయ్యా చేతిలో, గడియారం సరిగ్గా ఉందో ఫస్ట్ చూసుకో. అది బొమ్మ గడియారమా చిన్నపిల్లలు వేసుకున్నట్లు? అసలు అది పనిచేస్తుందా? వాట్ ఆర్ యూ టాకింగ్? టైం లేదు అని. ఒకసారి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆవిడ ఢిల్లీ నుంచి ముసోరికి వెళ్ళింది. ఐఏఎస్ అకాడమీ ఉంది, ట్రైనింగ్ సెంటర్. ఆవిడ ఫైనల్ వ్యాలిడిక్టరీ, ఇంకేమీ ఐఏఎస్ అధికారులందరూ మళ్ళీ వాళ్ళ జిల్లాకు వెళ్ళిపోయి పోస్టింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఈవిడ వెళ్ళి స్పీచ్ ఇచ్చింది, ఇన్స్పైర్ చేసింది. బికాజ్ వీళ్ళందరూ మళ్ళీ లక్షల రూపాయలు వీళ్ళు బాధ్యతతో ఉంటారు, వీళ్ళకి కొంచెం మనం బుద్ధి చెప్పాలని చెప్పి ఇన్స్పిరేషన్ వెళ్ళింది. ఢిల్లీ టు ముసౌరీ హెలికాప్టర్లో వెళ్ళిపోయింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నప్పుడు ఒక ఐఏఎస్ ప్రతినిధి వచ్చేసి, మేడం ప్రైమ్ మినిస్టర్, మీరు ఢిల్లీ నుంచి వచ్చారు, ఎంత సమయం మీకు ఇదిగా ఉంది, అయినప్పటికీ మీరు సమయం మా కోసం ఇచ్చారు అని ఏదేదో కొంచెం నెగిటివ్గా, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ అని మాటకి చెప్పాడంట. ప్రధానమంత్రి గారికి కొంచెం కోపం వచ్చి, ఆవిడ కొంచెం పౌరుషం ఉండే మహిళ కదా, ఏయ్ స్టాప్ ఇట్ అని చెప్పి మైక్ మళ్ళీ లాక్కుందంట. మాటకి చెప్తున్నావు అది, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్, ఇన్స్పైట్ ఆఫ్ యువర్, ఏమిటయ్యా నువ్వు అసలు? ఇన్స్పైట్ లేదు, ఐ మేడ్ టైమ్ టు కమ్, ఐ వాంటెడ్ టు మీట్ యూ. 60-70 మంది ఉంటారు సంవత్సరానికి, వాళ్ళందరినీ చూడాలి, ప్రత్యక్షాన్ని వాళ్ళతో మాట్లాడాలి. బికాజ్ ఇండియా డెవలప్మెంట్ మీరు మళ్ళీ ఎలా ఉపయోగిస్తారని కొంచెం మార్గదర్శనం ఇవ్వాలని వచ్చాను. ఐ మేడ్ టైం. నాకు బిజీ స్కెడ్యూల్ ఉందో లేదో వేరే విషయం, పక్కన పెట్టాను. నేను ఇది ఇంపార్టెంట్ అనుకున్నాను, ఢిల్లీ నుంచి వచ్చాను, నెక్స్ట్ హెలికాప్టర్లో వెళ్ళిపోతాను. సంబడి మేక్స్ టైమ్ ఇఫ్ యూ లైక్ ఇట్. అది టైం మేనేజ్మెంట్లో రహస్యం. ఆవిడందంట, వారానికి నేను 2 రోజులు లేక 1 రోజు చేత్తోనే లెటర్స్ రాస్తాను. నో టైపింగ్, నో డిక్టేషన్, పర్సనల్ లెటర్. నా బంధువులకో, నా ఆఫీసర్స్కో, నా మినిస్టర్స్కో నేనే రాస్తాను. రెండవది, వారానికి 1 రోజు, ఏ రోజో నేను ముందే అనౌన్స్ చేస్తాను, నా కుటుంబ సభ్యులతో, అప్పుడు అందరూ ఉండేవారు, అందరూ కలిసి భోంచేస్తాం, మాట్లాడుకుంటాం, ఆనందిస్తాం. ఆ ఉద్యానవనంలో మేము వాకింగ్ చేసుకుంటాం. 2 days, 1 ఫర్ పర్సనల్ లెటర్. టైం చేసుకుంటుంది ప్రధానమంత్రి ఆఫ్ ది కంట్రీ. అదేవిధంగా పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన పిల్లలు, టైం లేదు అనకండి, మేక్ టైం. దయచేసి
ఇంకా ఎందుకంటే లాస్ట్ క్యాలిక్యులేషన్ చూసుకో, 30 అవర్స్ మన చేతుల్లో ఉన్నాయి మినిమం. మ్యాక్సిమం ఇంకొంచెం ఎక్స్ట్రానో ప్లస్ చెప్తున్నా, ఐఎమ్ గివింగ్ ఏ బిగ్గర్ ఫీల్డ్. 30 గంటలు అంటే రోజుకి ఎన్ని గంటలు? 4 అవర్స్ పర్ డే. ఏం చేస్తున్నారు? అది చదువు, ఇది అది, ఇంకేం కావాలి మనకి? ఈరోజు సాయంత్రానికి 5 గంటలకి ఇది అర్జెంట్ కార్యక్రమం, చుట్టాలు వస్తున్నాను, రైల్వే స్టేషన్ వెళ్ళాలి, ఇంకెవరు లేరు, అమ్మా నాన్న కష్టం, నేను వెళ్తాను. బిఫోర్ దట్ ఏది ఇంపార్టెంటో ఫినిష్ చేసి. ఇంకొక సైకాలజీ ఏమిటంటే ఇంపార్టెంట్ పనులని అర్జెంట్ చేసుకోవద్దు నాయన. ఇంపార్టెంట్ కార్యక్రమం అర్జెంట్ చేసుకోవద్దు అంటే పోస్ట్పోన్ చేస్తున్నాం అనమాట. చేసి ఇంకా గొంతు వరకు వచ్చేటప్పుడు ఎందుకు టెన్షన్? చేసేయి. అది రాయవలసిందే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ డీటెయిల్స్లో మీ టీచర్ దగ్గరికి వెళ్ళి అడగాలి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, మళ్ళీ ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ దయచేసి ఈ మూఢ నమ్మకాల్లో వెళ్ళకండి. అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ముక్ ఇంపార్టెంటా, ఈ రంధ్రం ఇంపార్టెంటా అడిగితే ఏం చెప్పగలను నేను? రెండు ఇంపార్టెంటే. ఈ చెయ్యి ఇంపార్టెంటా, ఎడవ చెయ్యి ఇంపార్టెంటా అని అడిగితే ఏం చెప్పను? రెండు కలిసి శరీరం. సో ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ విధంగా ఈ హిప్నోటైజేషన్కి వెళ్ళకండి దయచేసి. మేక్ యువర్ టేబుల్ వెరీ క్లీన్. అంటే అకౌంట్స్ ఆడిటింగ్లో ఎలాగ మనం క్లీన్ చేస్తాం, ప్రాఫిట్ లాస్ అవన్నీ, అప్పుడే కదా మనకి సంతోషం. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఇదో కన్ఫ్యూజన్ అవ్వదు. ఈ విధంగా కొంచెం మనం టైం మేనేజ్మెంట్ చేసుకోండి, డివైడ్ చేసుకోండి. 168 డివైడెడ్ బై యువర్ యాక్షన్ ప్లాన్ అండ్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. 50% ఆర్ 40% ఆర్ 80% మీరు శాతం ఇచ్చేసుకుంటూ క్రమశిక్షణతో చదువుకుంటూ ఉంటే ఐ థింక్ ఎగ్జామ్ రేపు పెట్టినా, మీరు మధ్యరాత్రి వాళ్ళు సడన్గా అనౌన్స్ చేసినా, పోస్ట్పోన్ చేసినా కూడా ఇది మీకు యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఎవెన్చువాలిటీ. సో ఆ విధంగా పిల్లలందరికీ నేను అభినందిస్తున్నాను. వాళ్ళలో ఆ ఒక బెస్ట్ విషెస్ చెప్పి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. చాలా చక్కగా సాగింది. ఆ పట్టుదల, ఆ దీక్ష, కసి అనేది ప్రతి వ్యక్తిలో, ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా మీరు చెప్పినట్లుగా పెంచుకోవాలన్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ఇక ఇవాళ రైజ్ అండ్ షైన్ ముగించే ముందుగా స్వామి వివేకానంద కొటేషన్ ఒకసారి చూద్దాం. లోకం బలవంతులను, శక్తివంతులను మాత్రమే ఆదరిస్తుంది. ఇక ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.